రాష్ట్రంలో భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా ధరణిలో జరిగిన తప్పులను కూడా సరిచేయకుండా వాళ్ళను అనేక ఇబ్బందులు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ గురించి ఈ రోజు ధర్నాకు దిగడం జరిగింది. ఇక్కడ ఉన్నారు, మనతో పాటు ఉన్నారు రైతులు. అన్న, ఏం జరిగిందన్న? మేము అందరికి పట్టాలు ఇవ్వాలి. మాది కేశంపురం మండలం నారాయణపురం గ్రామం. మేము 6 సంవత్సరాల నుంచి చుట్టూ రైతు బంధు లేదు, పట్ట. అన్న ఒక్క నిమిషమే, అన్న ఒక్క నిమిషమే, మీడియాతో మాట్లాడతాదా? చూడొచ్చు, అంటే ఇక్కడ భారీ ఉధృతి పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా మీడియాతో కూడా అలౌ చేసేటటువంటి పరిస్థితి లేదు. అయితే మనం వాళ్ళ బాధల్లో మనం అడిగి తెలుసుకున్నాం. మీడియాతో మాట్లాడతారు ప్రభుత్వం ప్లీజ్ కాల్ మొక్క అన్న టీవీ అన్న రైతుల బాధ అన్న ప్లీజ్ అన్న కాల్ మొక్క అన్న. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్నాను. 6 సంవత్సరాల నుంచి రైతు బంధు లేదు, రైతు పట్టాలు ఇవ్వాలన్నా జిల్లా కలెక్టర్ మొన్న చెప్పుకున్నటువంటి మినిస్టర్ చెప్పారు అసెంబ్లీలో, నారాయణపురం రైతులకు వెంటనే పోస్టల్ ఇస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు దాకా మాకు పట్టాలు రాలేదు. రైతు బంధు కూడా మేము కోల్పోయాము. మాకు రైతు రుణమాఫీ కూడా రావట్లేదు. మా నారాయణపురం సమస్య బాగుందండి, మా కష్టాలు కూడా బాగున్నాయి. మాకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. ఎంతమంది రైతులు ఉన్నారు సార్? 600 మందికి రైతులు కండి. భూములు 18,020 ఎకరాల భూములకు పట్టాలు ఇవ్వాలి. అది ఎంజాయ్మెంట్ సర్వే చేసినా కూడా ఆ ఎంజాయ్మెంట్ లిస్టు ప్రకారం కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అన్న మా కేశంపురం మహబూబాద్ జిల్లా నారాయణపురం గ్రామం. మా గ్రామానికి 1000 ఎకరాలకు పాస్బుక్లు లేవు. 7 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 94 జీవో ఇచ్చి అడవి అని తొలగించిండు. పట్టాలు ఇస్తలేరు సార్. మాకు రైతు బంధు వస్తలేదు, రైతు బీమా వస్తలేదు, పంటలకు రుణమాఫీ కూడా అయితలేదు. రాష్ట్రం మొత్తం రైతులకు రైతు బంధు వచ్చిన 7 సంవత్సరాల నుంచి మా గ్రామానికి రైతు బంధు వస్తలేదు సార్. మేము ముఖ్యమంత్రికి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ మేము వ్యతిరేకం కాదు. మా గ్రామ సమస్యలు భూభారతి ప్రవేశపెట్టేటప్పుడు అరగంట మా గ్రామం గురించి చెప్పిండు. నారాయణపురానికి గత ప్రభుత్వం ధరణి వల్ల ఇబ్బంది జరిగింది. సమస్య ఏంది సార్? మాకు భూమి పట్టాల కింద మాకు పట్టాలు లేవు. ఒక గత 10 సంవత్సరాల కానీ పట్టాలే లేవు మాకు. ఏ ఊరు మీది? మాది నారాయణపురం గ్రామం, మండలం కేశంపురం, ఏ జిల్లా? మహబూబాద్ జిల్లా. అసలు సమస్య ఏంది? అసలు ఏం నడుస్తుంది? ఇప్పుడు పాస్బుక్లు లేవు. ఇప్పుడు మన కేసీఆర్ ప్రమాణాలు అప్పుడు లేవు. అప్పటికాంచి బుక్కులు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు మాకు. అయితే ముఖ్యంగా మీ ఊరేనా? అక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి? దాదాపు 18 ఎకరాలు. 18 ఎకరాలకు ఒక 500 ఎకరాలు మాత్రం అయిపోయింది. ఇంకా 1600 ఎకరాలు ఈ పాటికి సంవత్సరం అవుతుంది. సరే బుక్కులు పోతే అసలు పడుకుంటాయి మాకు. అయితే ముఖ్యంగా ఇది సమస్య ఎప్పటి నుంచి కొనసాగుతుంది మీకు? ధరణి ఏర్పడ్డ కాంచెల్లి. అంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, మీ మినిస్టర్లకు కలిసినాం, ఎమ్మెల్యేలకు కలిసినాం, ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు సర్వే చేసినా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గారు చెప్పిండ్రు వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని. అయినా కూడా పని జరగట్లేదు. అంటే ముఖ్యంగా హైదరాబాద్ వచ్చి ఆ ఊరు నుంచి వచ్చి సెక్రటరీ ముట్టడం కారణం, అసలు ముఖ్య కారణం ఏంది? పట్టాలు ఇవ్వాలి మాకు. అదొకటే మోటో నా మీది. అంటే ఎంతమంది వచ్చి అక్కడి నుంచి? 50 మంది వచ్చింది. 50 మంది. అంటే 50 మందికి సమస్యనా లేదంటే ఊరంతా సమస్య? ఓకే, వాళ్ళతోని మీరు కలిసి వచ్చి అన్నట్ట. మీ పేరు సార్? మహేందర్ రెడ్డి. సార్ సమస్య ఏంది సార్? సమస్య మా పట్టా పాస్బుక్లు లేవని మేము వస్తే అన్యాయంగా అరాచకంగా డిపార్ట్మెంట్ మొత్తం వ్యాన్ ఎక్కిస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి ఎక్కించబడుతున్నాము. నారాయణపురం రైతులు పట్టాలు రాలేదు సార్. ఎంతమంది రైతులు వచ్చి? 100 మంది. అసలు సమస్య ఏంది? ముఖ్య సమస్య పట్టాలు ఇవ్వడం లేదు, కలెక్టర్ గారు అంగీకరిస్తలేరు. ధరణి వచ్చిన తర్వాత మొత్తం కరెక్షన్ అయిందని 18,020 ఎకరాలు మొత్తం భూమి వాళ్ళు వచ్చింది 600 మందికి, మిగతా వాళ్ళకి రావట్లేదు. మొన్న ఎంజాయ్మెంట్ సర్వే చేశారు, అయినా కలెక్టర్ గారు అంగీకరిస్తలేరు. ఇది పరిస్థితి. అయితే మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం అనే శివారులో దాదాపు
18 ఎకరాల పైచీలకు భూములకు తమ పట్టాలు ఇవ్వడం లేదు. పూర్వంలో అంటే వేరే మండలం నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బైఫర్కేషన్ అయిన తర్వాత ఆ రాష్ట్రం అంతా కూడా బైఫర్కేషన్ అవ్వడంలో అటు మండలం కావచ్చు ఇటు జిల్లా కావచ్చు చేంజ్ అయిన తర్వాత మా భూములన్నీ తారుమారయ్యాయి. కేవలం భూమి పేరు అడవే, మనిషి పేరు అడవే, పట్టాదారు పాస్బుక్ దారుడు కూడా అడవి అని పేరు చెప్పడం వల్ల అప్పటికే ధరణి వచ్చినప్పటి నుంచి మా సమస్యలు ఎప్పటి నుంచి మా గోడ వినిపించినప్పటికీ కూడా మాకు ఎటువంటి దారి చూపలేదు. అప్పుడున్న రెవెన్యూ శాఖ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకి సమస్యలు చేసిన ముఖ్య కార్యదర్శి చెప్పినా, ఎప్పటికే ఉన్నటువంటి నవీన్ మిట్టల గారి కూడా చెప్పినా కూడా మాకు ఎటువంటి సమస్య రాలేదు. కేవలం ధరణి గురించి సంబంధించిన సమస్యలే కాకుండా భూభారతి కొత్తగా వచ్చిన చట్టంలో కూడా మాకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతలేదు. దాదాపు ఏడాదిన్నర కావస్తున్న ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధి విధానాలు ఏంది, మాకు ఎప్పుడు సమస్యను తీరుస్తారని చెప్పేసి దాదాపు 100 మంది రైతులు అయితే తమ పట్టా పాస్బుక్ ఇవ్వాలని చెప్పేసి ఒక మోటోతో అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళని చెదరగొట్టి ఇప్పటికప్పుడు చెదరగొట్టి అక్కడి నుంచి తరలించే నియర్ బై అంటే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలించే పరిస్థితి చూడొచ్చు. అయితే చూడొచ్చు తెలంగాణ సెక్రటరియట్ ముందు ఎంత ఉధృతతో దారి తీసిందో. దాదాపు 2 వ్యాన్లను కూడా అటు రైతులను నిర్బంధించి వాళ్ళని చెల్లాచెదరం కొట్టి వాళ్ళను నియర్ బై పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మేము ఎటువంటి తీవ్రవాదులు కాదు, మా సమస్యల కోసం మేము వచ్చాము, లేకపోతే మమ్మల్ని అలౌ చేయండి, నేను నియర్ బై పోలీస్ స్టేషన్ ఉన్నా, నియర్ బై మేము మాకు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారికి మా సమస్య విన్నవించుకుంటాం. మా యొక్క జెన్యూన్ ప్రాబ్లం అంటూ ఇప్పటికే అసెంబ్లీలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ కూడా మా గ్రామాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఇప్పటిదాకా సమస్యకు పరిష్కారం రావట్లేదు. అప్పటిన్న ధరణిలో జరిగినటువంటి అవకతవకల మీద భూభారతిలో చట్టంలో రూపొందించినా సరే మాకు అటువంటి పరిష్కారం లేదంటూ విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, అంటే దాదాపు 50 నుంచి 100 మంది వరకు చేస్తున్నారు. ఇప్పటికే అంటే అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా చెల్లాచెదరం వేసే పోలీసులు అయితే ట్రై చేస్తున్నారు. నియర్ బై వాళ్ళకు సమస్య జనున్నా కూడా లోపల మేము రిప్రజెంటేషన్ ఇస్తాం, వినతి పత్రాలు అందజేస్తాం, కూడా వాళ్ళని అలౌ చేయని పరిస్థితి మనం చూడొచ్చు. నా పేరు ధరావత్ రవి, మాది కేశవరం మండలం నారాయణపురం గ్రామం, మహబూబాద్ జిల్లా. మా గ్రామం కొత్త రెవెన్యూ విలేజ్ 2018లో ఏర్పడ్డది. ఏర్పడ్డప్పుడు 1827 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్లో కలిపేశారు. 60 ఏళ్ళ పట్టా భూములను 60 ఏళ్ళ పట్టా భూములు రిజర్వ్ ఫారెస్ట్లో కలిపేస్తే నేను 2 సంవత్సరాలు ఆర్టీసీలో కష్టపడి 2384 జీవో తీసుకొచ్చి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొచ్చి అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సార్ని కలిస్తే 1827 ఎకరాలకి ఎంజాయ్మెంట్ సర్వే చేయించాడు. ఎంజాయ్మెంట్ సర్వే చేయించగానే ఇక్కడ సచివాలయం సిసిఎల్ఎం ముట్టడి 3 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఒక 630 ఎకరాలకు పాస్బుక్లు వచ్చినాయి గత గవర్నమెంట్లో 2022. దాని తర్వాత ధరణిలో ఎంటర్ చేసినప్పుడు రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని 1398 ఎకరాలకు ధరణిలో ఎంటర్ చేసిరు. అప్పుడు మేము ఇదే 2024 జూన్ 23వ తారీఖు సంవత్సరం క్రితం ఇక్కడ సచివాలయానికి మేము ధర్నాకు వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ మాకు చర్చలకు పిలిపించి రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి ఉన్న ఖాతాలను వెంటనే తొలగియాలని అప్పుడు నవీన్ మిట్టల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తే 3 నెలలు తిప్పుకున్నాడు. నవీన్ మిట్టల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నారాయణపూర్ రైతుల కోసా 12 సార్లు రైతు బంధు పోవడానికి కారణం ఐఏఎస్. ఆయన చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన, ఇక్కడ ఏ ఆఫీసర్ని అడిగినా 3 సంవత్సరాల నుంచి కట్టిన కాంచి బీఆర్కే భవన్ నుంచి ఆయన చుట్టూ తిరిగిన మంత్రి గారు 3 సార్లు ఆదేశాలు ఇచ్చాడు. నువ్వు ఆ గ్రామానికి 6 సంవత్సరాల నుంచి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మనం చేసిన తప్పు వాళ్ళకు ఉసురు పోసుకోవద్దు ఏంటంటే చేయంటే ఆయన మొన్నటి వరకు ఉండే చేయలేదు. జిల్లా మళ్ళీ ఎంజాయ్మెంట్ సర్వే చేయించి 1827 ఎకరాల 600 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఇంకా 1100 ఎకరాలకు పాస్బుక్లు రావాలి. ఆ పాస్బుక్లు రావడానికి ఎంజాయ్మెంట్ సర్వే అందరి భూమి నీకెంత ఉంది భూమి సర్వే కొలిసిన తర్వాత దాని ప్రకారం పాస్బుక్లు ఇవ్వాలని మేము మంత్రి గారిని కలిసినాం, జిల్లా కలెక్టర్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని కలుసుకుంటా ఈ సంవత్సర కాలం నుంచి వాళ్ళ చుట్టూ కాళ్ళు ఎరగేలా తిరుగుతూనే ఉన్నాం, ధర్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ జిల్లా కలెక్టర్ ఈ సిసిఎల్ గారు 1100 ఎకరాలకు TM33లో అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తలేరు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోతే రైతు అకాల కారణంగా చనిపోతే రైతు బీమా రాదు. గవర్నమెంట్ 21,000 కోట్ల రుణమాఫీ చేస్తే మీకు పాస్బుక్ లేదని రుణమాఫీ వస్తలేదు. రైతు చల్లుకున్న జిలుగు కొనడానికి పోయినా మీకు పాస్బుక్ ఏదని అంటారు. వడ్లు అమ్మడానికి పోయినా పక్క ఊరోళ్ళ బంధువుల నుంచి పాస్బుక్ తీసుకొచ్చి వడ్లు అమ్ముతున్నాం. 6 ఏళ్ల నుంచి భూమిని నమ్ముకున్న రైతు 1000 మంది రైతులు 6 ఏళ్ల నుంచి రెవెన్యూ అధికారుల కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాం. రైతు బీమా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం ప్రవేశపెట్టేటప్పుడు ఆ గ్రామ
ధరావత్ రవి ఎంపీటీసీ 100 మందిలతోటి నాకు సెక్రటరియట్లో కలిసిండు. ఆ గ్రామ బాధ, అరణ్య రోదన, గత ప్రభుత్వం చేసిన ధరణి వల్ల ఆ గ్రామం 15 కోట్ల రూపాయలు నష్టపోయిందని అసెంబ్లీ సాక్షిగా మీ మీడియా ఛానల్ అందరి ముందు అర్ధగంట మా నారాయణపురం గ్రామం గురించి చెప్పిండు. ఎమ్మటే పాస్బుక్లు ఇవ్వాలని చెప్పిండు. ఈ సీసీఎల్ఏ గారు, మా జిల్లా కలెక్టర్ ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. మేము రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ మేము వ్యతిరేకం కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మమ్మల్ని హక్కున చేర్చుకొని మా సమస్యను విని రెవెన్యూ అధికారులకు ఆదేశించినప్పటికీ రెవెన్యూ అధికారుల వల్ల నిర్లక్ష్యంతో మా గ్రామానికి 1000 మందికి రైతు బంధు వస్తలేదు, రైతు బీమా లేదు. ఇవాళ క్యాబినెట్ మీటింగు మేము గోడు చెప్పుకోవడానికి వచ్చినాం. మేము సెక్రటరియట్ విధ్వంసం చూసుకోవడానికి రాలేదు. మేము ఒక్కడింటి నుంచి బయలుదేరి పోలీసు వాళ్ళ నుంచి ప్రతిసారి తప్పించుకొని ఈడి గోరికి వచ్చినామంటే మా 50 మంది రైతులకు సెక్రటరీని విధ్వంసం చేసేంత శక్తి మాకు లేదు. మా 18 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటారు. మీడియా ద్వారా అయినా మా గ్రామ రైతుల బాధ, రాష్ట్రంలో అందరు రైతులకు రైతు బంధు వస్తుంది. 6 సంవత్సరాల నుంచి పక్క రైతులకు రాకపోతే మేమైనా టెర్రరిస్టంలా, మేమైనా పాకిస్తాన్లో ఉన్నామా? మేము కూడా తెలంగాణ కోసం పోరాడమే. మీకు ఓటేసినామే కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా జిల్లా మంత్రులు సీతక్క, కొండ సురేఖ గారికి, మా ఎంపీ బలరాం నాయక్ గారికి మేము దండం ఎత్తి చేతులెత్తి మొక్కుతున్నాం. మా గ్రామానికి ఎంజాయ్మెంట్ సర్వే అయిపోయింది. దాని ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే ఇదే సెక్రటరీ దగ్గర పాలాభిషేకం చేస్తాం సార్. మేము వేరే ఏ ఉద్దేశం లేదు. మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు బంధు, రైతు బీమా వచ్చేలా ప్రభుత్వాన్ని వేడుకుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.